శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హరి ఓం. మరియు శివరాత్రి పర్వదిన సందర్భంగా మహేశ్వర వైభవం అంటే శ్రీ మహాభారతంలో ఉన్నటువంటి మహేశ్వరుడి వైభవం గురించి చెప్పుకుందాం. దీంట్లో అనుశాసిక పర్వంలో 14వ అధ్యాయం అయినటువంటి మేఘవాహన పర్వాఖ్యానము అనే దాంట్లో ఈ యొక్క ప్రస్తావన ఉంటుంది. అద్భుతమైనటువంటి పరమశివుడి యొక్క వైభోగం, పరమశివుడి యొక్క మహత్యం ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. అందులో యుధిష్ఠిర ఉవాచ త్వయాపగేన నామాని శృతానీహ జగత్పతే పితామహేశాయ విభో నామాన్యాచక్ష సంభవే. ధర్మరాజు గారు అడుగుతున్నారు, రాజా పితామహ, బ్రహ్మ ద్వారా నీవు కళ్యాణకారకాలైన ఈశ్వరుని నామాలను కూడా విన్నావు కదా, ఆ నామాలను చెప్పు అని అడిగారట. ఎవరిని? భీష్మాచార్యుల వారిని, ధర్మరాజు. అప్పుడు బభ్రవే విశ్వరూపాయ మహాభాగ్యం చ తత్వతః సురాసుర గురవు దేవే శంకరే వ్యక్తయోనయే. బభ్రువు, విశ్వరూపుడు, సురాసుర గురువు అయిన శంకరదేవుని మాహత్యాన్ని కూడా యథాతథంగా చెప్పు స్వామి అని భీష్మాచార్యుల వారిని ధర్మరాజు గారు అడిగారు. అడిగితే భీష్మవాచ ఏమంటున్నాడో చూడండి. భీష్ముడు అక్కడ బాగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. భీష్మాచార్యులంతటి వాడు, ఆయన విష్ణు సహస్రనామాన్ని చెప్పినటువంటి వాడు, ఆయన శివ సహస్రనామాన్ని చెప్పమంటే ఏమంటున్నారో చూడండి. అశక్తోహం గుణాన్ వక్తుం మహాదేవస్య ధీమతః యోహి సర్వగతో దేవః నచ సర్వత్ర దృశ్యతే బ్రహ్మ విష్ణు సురేశానాం స్రష్టా చ ప్రభురేవ చ బ్రహ్మాదయః పిశాచాంతాః యం హి దేవా ఉపాసతే ప్రకృతీనాం పర్వతేన పురుషస్య చ యః పరః చింత్యంత్యేయో యోగవిద్భిః సత్వదర్శిభిః అక్షరం పరమం బ్రహ్మ ఆసత్య సతసత్యయః ప్రకృతిం పురుషం చైవ శోభయత్వా స్వతేజసా బ్రహ్మాండమవిసృజత్ తస్మాత్ దేవదేవః ప్రజాపతిః కో హి శక్తో గుణాన్ వక్తుం దేవదేవశ్చ ధీమతః గర్భజన్మ జరాయుక్తో మర్త్యో మృత్యు సమన్వితః. భీష్ముల వారు చెప్తున్నారట, ధీమంతుడైన మహాదేవుని గుణాలని వివరించి చెప్పడానికి నేను అశక్తుండియా. ఆ దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కానీ ఎక్కడా కనబడ్డు. బ్రహ్మ విష్ణువు ఇంద్రులకు ఆయన సృష్టికర్త, ప్రభువు. బ్రహ్మ మొదలు పిశాచాల వరకు కూడా ఆయన ఆ దేవుణ్ణి ఉపాసిస్తారు. వారు ఉపాసించేస్తారు, నేను అందరూ ఉపాసిస్తారన్నమాట ఆ మహాశివుణ్ణి. ఆయన ప్రకృతికి అతీతుడు, పురుషులకు కూడా అతీతుడు మాట. ప్రకృతి పురుషులకి అతీతుడు. తత్వదర్శనమైన యోగులకి, ఋషులకి ఆయన గూర్చి ఆలోచిస్తూ ఉంటారు. ఆయన అక్షర పరబ్రహ్మ, సత్తు అసత్తు కూడా ఆయనే. ఆయన తన తేజస్సుతో ప్రకృతిని పురుషుణ్ణి క్షోభింపజేసి, ఆయన తేజస్సుతో ప్రకృతిని పురుషుని కూడా క్షోభింపజేసి బ్రహ్మను సృష్టించాడు. అందువలన దేవదేవుడు ప్రజాపతి ధీమంతుడైనటువంటి ఆ మహాదేవుని గుణాలను వర్ణించడానికి గర్భవాస జనన వార్ధక్యాలతో, అంటే గర్భవాసంలో జనించి అంటే జననము, వార్ధక్యం అంటే ముసిరతము అయినటువంటి మృత్యువుతో కూడిన ఏ మర్త్యుడు అంటే ఏ మనుషుడైనా సరే సమర్థుడు ఎలా అవుతాడు ఆయన గురించి చెప్పడానికి అని చెప్పి భీష్మాచార్యుల వారు అన్నారట. మళ్ళీ ఇంకా అంటున్నారట, కోహి శక్తో భవం జ్ఞాతుడు మద్విత పరమేశ్వరం అర్తే నారాయణాత్ పుత్ర శంఖ చక్ర గదాధరాత్. నాయన ధర్మరాజు గారిని అంటారు, నాయన శంఖ చక్ర గదాధారైన నారాయణుడు తప్ప నా వంటి వాడు ఎవడయ్యా పరమేశ్వరుడే నా శివుడి గురించి తెలుసుకునగలడు అని అంటున్నారట. ఏష విద్వాన్ కురశ్రేష్ఠ విష్ణు పరమదుర్జయ దివ్య చక్షుర్మహాతేజ వీక్షతే యోగచక్షుష. ఈ నారాయణుడు విద్వాంసుడు,
గుణోత్తముడు, సర్వవ్యాపి, గెలువ వీలు కానివాడు, దివ్య నేత్రుడు, అటువంటి తేజస్వి, మహా తేజస్వి. కాబట్టి యోగ దృష్టితో ఆయనని చూడగలడు. ఎవరిని? మహాదేవుణ్ణి చూడగలడు. రుద్రభక్త్యాత కృష్ణేన జగద్వ్యాప్తం మహాత్మన తం ప్రసాద్య తదా దేవం వదార్యం కిరభారత అర్థాత్ ప్రీతరత్వం చ సర్వలోకేషు వై తదా ప్రాప్తవానేన రాజేంద్ర సువర్ణాక్షాన్ మహేశ్వరాత్. రాజేంద్ర, భారత, రుద్రుని మీద గల భక్తితోనే మహాత్ముడైన కృష్ణుడు విశ్వమంతా వ్యాపించగలిగాడు ఆయన యొక్క దయతో. గతంలో బదరీవనంలో ఆ దేవుణ్ణి ప్రసన్నుని చేసుకుని దివ్య దృష్టి గల మహేశ్వరుడు నుండి సర్వ పదార్థాల కన్నా ప్రియతర భావాన్ని పొందగలిగాడు. అంటే సర్వ పదార్థాల కంటే ప్రియమైనటువంటి భావాన్ని ఆయన పొందగలిగాడు. అందుకే లోకాలలో ఆయన ప్రియతముడు కాగలిగాడు. అది కూడా భగవంతుడు శంకరదేవుడు వారు ప్రసాదించిన వరాలన్నమాట. పూర్ణం వర్షశాస్త్రంతో తప్తవానేశ మాధవ ప్రసాద్య వరదం దేవం చరాచర గురుం శివం. ఈ మాధవుడు వరదాయకుడు, మామూలు వాడు కాదు. విష్ణుడున్నాడు, కృష్ణుడున్నాడే, ఆయన వరదాయకుడు, చరాచర గురువు అయినటువంటి మహాదేవుని ప్రసన్నం చేసుకుంటూ నిండు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఈ మాధవుడు పరమశివుడు గురించి. యుగే యుగేతు కృష్ణేన తోషుతో వై మహేశ్వర భక్త్యా పరమయా చైవ ప్రేతశ్చైవ మహాత్మన. కృష్ణుడు ప్రతి యుగంలోనూ పరమ భక్తిభావంతో మహేశ్వరుని సంతోషపెట్టాడు. మహాత్ముడైన శ్రీకృష్ణుని భక్తితో ఆయన ప్రసన్నుడయ్యాడు. ఐశ్వర్యం యాదృశం తస్య జగజ్యోర్నేర్మహాత్మనః తదయం దృష్టవాన్ సాక్షాత్ పుత్రార్ధే హరిరచ్యుతః. జగత్తులకు కారణభూతుడైనటువంటి ఆ మహాత్ముని ఐశ్వర్యం ఎటువంటిదో సాక్షాత్తుగా చూడగలిగాడు ఆయన శ్రీహరి. అప్పుడు ఈయన పుత్రుల కొరకై అచ్యుతుడై తపస్సు చేస్తున్నాడు. యస్మాత్ పరతరం చేయవ నాణ్యం పశ్చామి భారత వ్యాఖ్యాతం దేవదేవస్య శక్తో నామాన్యశేషతః. ఓ భారత అంటే ఓ యుధిష్ఠిరా, ఓ ధర్మరాజా, ఈ ఐశ్వర్యం వలనే ఆ దేవదేవుని నామాలను పూర్తిగా వర్ణించడానికి పరాత్పరుడైన ఆ శ్రీకృష్ణుడు తప్ప మరొకడు నాకు కనిపించట్లేదయ్యా. ఏం కనిపించరా? ఈ మహాదేవుని గురించి చెప్పాలి అంటే శ్రీకృష్ణుడే చెప్పాలి అని చెప్పి అన్నారటండి. ఏ శక్తో మహాబాహు వక్తుం భగవతో గుణాన్ విభూతిం చేవ కార్త్యేన సత్య మహేశ్వరీం నృప. రాజా, మహాబాహువైన శ్రీకృష్ణుడే ఐశ్వర్యశాలి అయిన శివుని గుణాలను, మహేశ్వరుని యొక్క విభూతిని, అంటే విభూతి అంటే విభూతి కాదండి, ఐశ్వర్యం అండి, అపూర్తిగా వర్ణించగలడు అన్నారటండి. ఇప్పుడు వైశంపాయని వాచ ఏవ ముక్త తదా భీష్మ వాసుదేవం మహాయసాః భవమాహత్య సంయుక్తం ఇదమాహ పితామహ. వైశంపాయనుడు చెప్తున్నారట, ఆ రీతిగా ధర్మరాజుతో పలికి మహా యశస్వి అయినటువంటి భీష్మ పితామహుడు భవమాహత్యానికి సంబంధించి వాసుదేవునితో ఇలా అన్నారటండి. భీష్మ ఉవాచ సురాసుర గురో దేవా విష్ణుత్వం వక్తుమర్హసి శివాయ విశ్వరూపాయ యన్మాం పృచ్చత్ యుధిష్ఠిరః. భీష్ముడు చెప్తున్నాడండి, సురాసుర గురు దేవ విష్ణు యుధిష్ఠిరుడు నన్ను అడిగిన ఈ విశ్వరూప పరమేశ్వర మాహాత్మ్యాన్ని నీవే చెప్పగలవు. నామ్నాం సహస్రం దేవశ్చ తండిన బ్రహ్మయోనిన నివేదితం బ్రహ్మలోకే బ్రహ్మణో యత్పురాభవతు ద్వైపాయన ప్రభృతయ తదా చేమే తపోధనా ఋషయ సువ్రతాదాంతా శృణ్వంతు గతస్తవా. పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైనటువంటి తండి అనే ఆయన ఉండేవాడు. బ్రహ్మలోకంలో బ్రహ్మ సమక్షంలో ఈ మహేశ్వరుని యొక్క సహస్రనామాల్ని నిరూపించాడు కదా. వ్యాసుడు మొదలైన తపోధనులు సద్వ్రతశీలులు, అంటే సద్వ్రతాలు చేస్తూ ఉండేటటువంటి వారు, జితేంద్రియులు, ఇంద్రియాలను జయించిన వారైన ఋషులు నీవు చెబితే వాటిని వింటారు. ధ్రువాయ నందినే హోత్రే గోత్రే విశ్వసృజేఘ్నయే మహాభాగ్యం దివోద్బ్రూహి. ముండినేధ కపర్ధినే కూటస్థుడు, ఆనంది, హోత, రక్షకుడు, విశ్వస్రష్ట, అగ్ని, కొప్పు లేనివాడంటే ముండి, జటాజూటదారి మాట అయినటువంటి ఆ శంకరుని మహత్యాన్ని వర్ణించి చెప్పు అని చెప్పి భీష్ముడు వారు చెప్పారట. అప్పుడు వాసుదేవోవాచ, వాసుదేవుడు చెప్తున్నారు, నా గతి కర్మాణం చిక్య వేత్తు మీసస్య తత్వతః హిరణ్యగర్భ ప్రముఖాః దేవాసేంద్ర మహర్ష్యః నా విదుర్యస్య భవనం ఆదిత్య సూక్ష్మదర్శినః న కథం నరమాత్రేణ శక్యో జాతం సదాంగతి. వాసుదేవులు వారు చెప్తున్నారు, ఈశ్వరుని కర్మగతిని వాస్తవంగా తెలుసుకొనగలగడం అశక్యము. ఆయన వాస్తవ పరిస్థితి ఏంటో మనం ఎవరూ తెలుసుకోలేము. బ్రహ్మ మొదలైన దేవతలు, దేవేంద్రులు, మహర్షులు, సూక్ష్మ దృష్టి గల ఆదిత్యులు కూడా ఆయన ఉనికిని
తెలుసుకొనలేరు. ఇక సజ్జనులకు గతేన ఆయనను గూర్చి మానవ మాత్రుడు ఎలా చెప్తాడో తెలుసుకోగలడు. తస్యాహ మసురగ్నస్య కాంచిత్ భగవతో గుణాన్ భవతాం కీర్తయిష్యామి వ్రతేశాయ యథాతథం. అసుర సంహారి వ్రతేశ్వరుడు అయిన భగవంతుని గుణాలను కొన్నింటిని యథాతథంగా మీకు వర్ణించి చెబుతాను అంటున్నారండి అక్కడ వాసుదేవులు వారు. వైశంపాయన వాచ ఏ ముక్తాద భగవాన్ గుణాన్ తస్య మహాత్మనః ఉపస్పృశ్య శుచిర్భూత కథయామాస ధీమతః. వైశంపాయన వారు చెప్తున్నారు, అలా పలికినటువంటి కృష్ణ భగవానుడు ఆచమించేటండి, చూడండి ఆచమించేట పవిత్రుడై ధీమంతుడు మహాత్ముడైన ఆ మహేశ్వరుడి గుణాలని చెప్పడం మొదలుపెట్టారటండి. వాసుదేవ ఉవాచ శుశ్రూషత్వం బ్రాహ్మణేంద్ర త్వం చ తాత యుధిష్ఠిర త్వం చాపగేయ నామాని సృష్వేహ కపర్ధినే. వాసుదేవులు వారు చెప్తున్నారు, నాయనా యుధిష్ఠిర, బ్రాహ్మణోత్ములారా, గాంగేయ, మీరంతా కపర్ధి యొక్క నామాలు, కపర్ధి అంటే పరమశివుడు యొక్క నామాలను వినండి. యథావప్తం జమే పూర్వం సాంబహేతో సుదుష్కరం యథావత్ భగవాన్ దృష్ట భయాపూర్వం సమాధినా. గతంలో నేను సాంబునికై అంటే పరమశివుడికై సుదుష్కరమైనటువంటి తపస్సు చేసినప్పుడు సమాధిలో ఆయన సాక్షాత్కారాన్ని పొందినప్పుడు ఆ భగవానుడే నాకు చెప్పారు. ఎవరు? శంకర భగవానుల వారు చెప్పారు. శంకరే నిహతే పూర్వం రౌక్మిణేయేన ధీమత అతీతే ద్వాదశే వర్షే జాంబవత్ బ్రవిద్యమాం ప్రజుమ్నచారుదేష్నాదీన్ రుక్మిణ్యా వీక్ష్యపుత్రాన్ పుత్రాద్ధిని మాముపేత్య వాక్యమాహ యుధిష్ఠిర, గతంలో ధీమంతుడైనటువంటి రుక్మిణి కొడుకైనటువంటి ప్రజుమ్నుడు శంబరాసురుణ్ణి చంపి 12 సంవత్సరాలు గడిచిన తర్వాత రుక్మిణి కుమారుడైన ప్రజుమ్న చారుదేశనాథులను చూసి జాంబవతి పుత్రకామత అంటే పుత్రుణ్ణి కనాలనేటువంటి ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చి అంటే కృష్ణుడి దగ్గరికి వచ్చి అంది జాంబవతి. ఏమని? సూరం బలవతాం శ్రేష్టం కాంత రూపమకల్నశకం ఆత్మతుల్యం మమ సుతం ప్రయచ్ఛాచ్యుతమాచిరం. అచ్యుత ప్రభు, నాకు నీతో సమానుడై సూర్యుడై బలశాలి అయి సుందరుడై నిష్కల్మషుడై శ్రేష్ఠుడైన కుమారుని ప్రసాదించు, జాగు చేయవద్దు, ఆలస్యం చేయకు అని చెప్పి అడిగిందటండి. నహితే ప్రాప్య బస్తీహ త్రిషు లోకేషు కించన లోకాన్ సృజేశ్చనుపరం ఇచ్చన్ ఎదుకులోద్వహ అంటే కృష్ణ, 3 లోకాల్లో కూడా నీవు పొందవలసిందేదీ లేదు. కాబట్టి నీవు తలుచుకుంటే వేరు లోకాలనే సృష్టించగలవు కదా. త్వయా 12 వర్షాన్ని వ్రతీభూతేన సుష్యత ఆరాధ్య పస్మర్తారం రుక్మిణ్యాం జరితాసుత. నీవు 12 సంవత్సరాలు వ్రతంగానే మారిపోయి అంటే తానే వ్రతంగా మారిపోయేటువంటి కృష్ణుడు మారిపోయి శరీరాన్ని శుష్కింపజేసి మహేశ్వరుని ఆరాధించి రుక్మిణి గర్భం ద్వారా పిల్లల్ని కన్నావు. అంత 12 సంవత్సరాలు తపస్సు చేశారండి ప్రజుమ్ని వాళ్ళని కండానికి శ్రీకృష్ణుల వారు. వ్రతమే తానుగా మారి ఆ రుద్రవ్రతం చేసేట మహేశ్వర యొక్క వ్రతం పిల్లల్ని కన్నావు. చారుదేశ సుచారుశ్చ చారువేశో యశోధర చారు శ్రవాశ్చారుయశ ప్రజుమ్న శంభురేవచ యదా తే జరితా పుత్ర రుక్మిణ్యాం చారు విక్రమా తదా మమాపితనయం ప్రేచ్ఛ మధుసూదన. చారుదేశుడు, సుచారుడు, చారువేశుడు, యశోధరుడు, చారుశ్రవుడు, చారుయశుడు, ప్రజుమ్నుడు, శంభువు, చారు విక్రములైన వీరందరూ కూడా రుక్మిణిలో నీకు కొడుకులుగా పుట్టారు. అలాగే నాకు కూడా కుమారుని ప్రసాదించు అని జాంబవతి కృష్ణుని వేడుకుందటండి. ఇచ్చేవం చోదితో దేవ్య తామవోచం సుమధ్యమాం అనుజానీహి మాం రాజ్ఞి కరిష్యే వచనం తవ. దేవి అయిన జాంబవతి అలా ప్రేరేపించగా ఆ సుమధ్యమతో అన్నట్టండి, జాంబవతితో అన్నట్ట, రాణి నేను వెళ్ళటానికి అనుమతించు, నీ మాటను పాటిస్తాను, తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను. సాచ మామబ్రవీత్ గచ్చ శివాయ విజయాయ చ బ్రహ్మ శివ కాశ్యపశ్చ నజ్జోదేవ మనోనుగా క్షేత్రౌ సజ్జో దివ్యవాహ చందాం సృషి గణద్వరా సముద్ర దక్షిణాస్తోభ రక్షాణి పితరోగ్రహ దేవపత్నో దేవకన్యా దేవమాతర ఏవ చ మన్వంతరాణి కావశ్చ చంద్రమా సవితా హరి సావిత్రి బ్రహ్మ విద్యా చ రతవో వత్సరాస్తదా క్షణా లవా ముహూర్తాశ్చ నిమేష యుగపర్యయా రక్షంతు సర్వత్ర గతం త్వాం యాదవ సుఖాయ చ అరిష్టం గచ్చ సబంధానం అప్రమత్తో భవానగా. ఆమె నాతో ఇలా అందట ఏమన్నది జాంబవతి కృష్ణుల వారితో,
నీవు వెళ్ళు, నీకు శుభము విజయము కలుగుతాయి. బ్రహ్మశివుడు, కాశ్యపుడు, నదులు, మనస్సును అనుసరించే దేవతలు, క్షేత్రౌషధులు, యజ్ఞవాహకాలు అంటే మంత్రాలండి, ఛందస్సులు, వేదాలు అంటే వేదాలు, యజ్ఞాలు, సముద్రాలు, దక్షిణలు, స్తోభాలు, నక్షత్రాలు, పితరలు, గ్రహాలు, దేవపత్రులు, దేవకన్యలు, దేవమాతలు, మన్వంతరాలు, గోవులు, చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు, సావిత్రి, బ్రహ్మ విద్య, ఋతువులు, సంవత్సరాలు, క్షణాలు, లవాలు, ముహూర్తాలు, నిమేషాలు, యుగాలు, ఇవన్నీ అన్ని చోట్ల నిన్ను కాపాడుతూ ఉంటాయి. ఇవన్నీ మనిషిని కాపాడుతాయండి. మనకు తెలియక కాలాన్ని వీటిని ఏదో అనుకుంటాం. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా మంచి ఆరాధనలు చేస్తే కాపాడుతాయి. యాదవ శుభాన్ని కలిగిస్తాయి. నీ దారిలో నిర్విఘ్నంగా పయనించు, అనగా సావధానంగా ఉండు, స్థిమితంగా ఉండు అని చెప్పిందటండి కృష్ణుడికి జాంబవతీదేవి. ఏవం ఏన స్వయాహం తతోభ్యనుజ్ఞాయ నరేంద్రపుత్రీం పితు సమీపం నరసత్తమస్య మాతుశ్చ రాజ్ఞశ్చ తదాహుపస్య గత్వా సమావేద్య దబ్రవీన్మాం విద్యాధరేంద్రస్య సుతాభృతార్త తానభ్యనుజ్ఞాయ దదాతి దుఃఖాన్ గతం తదైవాతి బలం చ రామం అదోచన్ ప్రీతితో తదానీ తపస్సమృద్ధిర్భవతోస్వ విగ్రహం. ఇలా ఆమె ద్వారా స్వస్తివాచనం తరువాత ఆమె ఇలా చెప్పిన తర్వాత నేను ఆ రాజకుమారి యొక్క అనుమతిని తీసుకొని నరోత్తముడైన నా తండ్రి వసుదేవుని దగ్గరకు వెళ్ళి, తల్లి దగ్గరికి, ఉగ్రసేనుని దగ్గరికి వెళ్ళి, విద్యాధర రాజకుమారైన జాంబవతి ఆర్తితో అంటే పుత్రులు కనాలనేటువంటి సంతానాన్ని కనాలనేటువంటి ఆర్తితో నాకు చెప్పిన మాటలన్నీ వారికి చెప్పి వారి అనుమతి తీసుకున్నాను. గదునితో కలిసి వారి అనుమతిని తీసుకున్నాను. ఆపై అత్యంత బలశాలి అయిన బలరామునితో అప్పుడు వారు తీవ్ర దుఃఖంతో ప్రీతితో నిర్విఘ్నంగా నీ తపస్సు వర్ధిల్లుగాక. ఎందుకు తీవ్ర దుఃఖంతో? మళ్ళీ కృష్ణుడు దూరంగా వెళ్ళిపోతాడు తపస్సు అని పేరు చెప్పి. కాబట్టి బలరాముడికి వారికి కూడా కృష్ణుడిని దూరంగా ఉంచుకోవడం ఇష్టం ఉండదండి. వాళ్ళిద్దరూ కలిసే ఉండాలనుకుంటారు. కనుక వాళ్ళందరూ కూడా బాధాతత్వమైన మనసుతోటే కృష్ణుడిని తప్పకుండా నీ తపస్సు వర్ధిల్లుగాక అని పలికారు. ప్రాప్యానుజ్ఞాం గురుజనాదహం తారీఖ్యవచింతయం శోభహద్యమవంతం మాం ప్రాప్యసేవ వ్యసర్జయం. అలా గురుజనుల నుండి అనుమతులు పొంది నేను గరుడుని తలుచుకున్నాను, గరుత్మంతుడిని తలుచుకున్నాను. అతడు నన్ను హిమత్పర్వతానికి చేర్చాడు. అక్కడికి చేరి గరుత్మంతుడిని నేను పంపించేశాను. తత్రాహమద్భుతాన్ భావాన్ అవశ్యం గిరిసత్తమే క్షేత్రంచ తపసాం శ్రేష్టం పశ్చామ్యద్భుతముత్తమం. అక్కడ ఆ శ్రేష్ఠ పర్వతంపై నేను అద్భుతమైనటువంటి భావాలను చూసే దృష్టితో చూడాలండి. ఏదైనా ఆ ప్రదేశం తపస్సుకై అద్భుతమైన ఉత్తమ ప్రదేశంగా నాకు అనిపించింది. అంత ప్రశాంతంగా ఉంది మాట. దివ్యం పద్యస్య ఉపమన్యోర్మహాత్మనః పూజితం దేవగంధర్వై బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం. అక్కడ వ్యాఘ్రపాదుల యొక్క కొడుకు మహాత్ముడైనటువంటి ఉపమన్యుని ఆశ్రమం ఉంది. అది దేవగంధర్వ పూజితం, బ్రహ్మలక్ష్మి సంపన్నం. అంత గొప్పది ఆశ్రమం. అక్కడికి వెళ్ళారటండి. ధన కకుబ కదంబ నారికేలై కురలవకేతక జాంబుపాటలాభి వటవరుణ కవత్సనాదబిల్వై సరళ కపిత్త ప్రియాల సాలతాలై బదరీకుంద పున్నాగై అశోకామ్రాతిముక్తకై మధుకై కోవిదారైశ్చ చంపకై పనసైస్తదా వన్యైర్బహువిధైర్వృక్షై ఫలపుష్పప్రదైర్యుతం పుష్పగుల్మలతాకీర్ణం కదలీషండ శోభితం. అక్కడ ఫలపుష్పాలిచ్చే రకరకాల అటవిక వృక్షాలు ఉన్నాయి. అందులో ధవం, కకుబం, కదంబం, నారికేలం, కురవకం, కేతకం, జంబువు, పాటలం, వటం, వర్ణకం, వత్సనాభం, బిల్వం, సరళం, కపిత్తం, ప్రియాలం, సాలం, తాళం, బదరీ, కుందం, పున్నాకం, అశోకం, ఆమ్రం, అతిముక్తకం, మధుకం, కోవిదారం, చంపకం, బనస, పూలు, పొదలు, లతలు అన్నీ వ్యాపించున్నాయి. ఇక్కడ అత్యంత మనోహరంగా సుందరంగా ఉంది. ఆశ్రమానికి అద్భుతమైన శోభను కలిగిస్తున్నాయి ఆ వృక్షాలన్నీ. నానా శికుని సంభోజ్యై ఫలైర్వృక్షైరలంకృతం యథాస్థాన వీక్షిపై భూషితం భస్మరాశిభి
వివిధ పక్షులకు ఆహారమైన ఫలాలు చెట్లు ఆశ్రమానికి అలంకారంగా ఉన్నాయి. తగిన స్థానాల్లో ఉంచిన భస్మ సమూహాలతో ఆశ్రమం చక్కగా శోభిల్లుతూ ఉంది. రురు వానర సార్ధుర సింహద్వీపి సమాకులం కురంగ బర్హిణాకీర్ణం మాజ్యార భుజగావృతం పూగైశ్చ మృగజాతీనాం మహిజక్ష నిషేవితం. దుప్పులు, కోతులు, పులులు, సింహాలు, చిరుత పులులు, జింకలు, నెమళ్ళు, పిల్లులు, పాములు, వివిధ మృగజాతుల సమూహాలు, మహిషాలు, ఎలుగుబంట్లతో సమీప వనాలన్నీ కూడా చక్కగా నిండి ఉన్నాయి. సకృద్భ భిన్నైశ్చ గజైర్విభూషితం ప్రహృష్ట నానావిధపక్షి సేవితం సుష్మితైరంబుధర ప్రకాశైర్మహీ రుహాణాం చ వినిచిత్రై. మొదటిసారిగా మదదారును శ్రవిస్తున్న ఏనుగులు, ఆనందంగా సంచరిస్తున్న వివిధ పక్షులు ఆ ఆశ్రమాన్ని సేవిస్తూ దానిని అలంకరించాయి. చక్కగా పుష్పించి మేఘాల వలె కనిపిస్తున్న విచిత్ర తరువనాలతో ఆశ్రమం శోభిస్తూ ఉన్నది. నానా పుష్ప రజోభిస్ర గజదానాదివాసిత దివ్యస్త్రీ గీత బహుళ మారుతోభి ముఖోభౌ. రకరకాల ఫలపుష్పాలతో పుప్పుడులు ఉంటాయి. ఆ పుప్పుడులతో కలిసి ఏనుగుల మదనంతో పరిమళితమై దివ్యకాంతల గీతధ్వనితో కలిసి గాలి అనుకూలంగా వీచిందట. హాయిగా ఉందట అక్కడ. ధారా నినాదైర్ విహగప్రాదై శుభైస్తదా బృంహితై కుంజరాణాం గీతైస్తదా కిన్నరాణాముదారై శుభై స్వనై సామగానాంచ వీరా వీరా. జారుతున్న సెలయేళ్ల చప్పుళ్లతో చక్కగా పక్షుల కలకలరావాలతో శుభప్రదాలైన ఏనుగుల ఘీంకారాలతో మనోహరులైన కిన్నెరల గానాలతో సామగాన శుభస్వనాలతో ఆ ఆశ్రమం అంతా సంగీతమయమైపోయిందట. అచించుం మనసాప్యన్యై స్వరోభి సమలంకృతం విశాలైశ్చాగ్నిశరణై భూషితం కుసుమావృతై. ఆ హిమగిరి ఇతరుల ఊహలకు కూడా అందరి సరస్సులతో అలంకరించబడి ఉందట. పైన పుష్పాలంకరణలో గద్ద పెద్ద పెద్ద అగ్ని గృహాలు దానిని శోభిల్లజేస్తున్నాయి. విభూషితం పుణ్య పవిత్రతోయయా సదాశేషం నృప జుహ్నకన్యయా విభూషితం ధర్మభృతాం వరిష్టై మహాత్మభి వహ్ని సమానకల్పై. రాజా, సతతము పుణ్య పవిత్ర జలాలతో ప్రవహించే జాహ్నవి అంటే గంగ ఆ హిమగిరిని సేవిస్తూ చక్కగా శోభ కూర్చుతుంది. అగ్ని సమానమై ధర్మదారుల్లో శ్రేష్ఠులైనటువంటి మహాత్ములు ఆ ప్రదేశానికి వన్య కలిగిస్తున్నారు. చక్కగా తపస్సులు ఆయన యొక్క అనుష్ఠానాలు చేసుకుంటూ వాయువాహారైరంబు పైర్జైప్యనిత్పజై సంప్రక్షాళైర్యోగి విద్యా ననిత్యై ధూమ్రపాసైర్మూషసై క్షీరసైశ్చ సంజష్టంచ బ్రాహ్మణేంద్రై సమంతాత్. దానిని అన్ని వైపులా బ్రాహ్మణోత్తములు సేవిస్తున్నారట. వారిలో కొందరు ఎవరో గాలిని ఆహారంగా తీసుకుంటున్నారు, కొందరు నీటిని మాత్రమే తాగేవారు, కొందరు నిత్యము జపతత్పరులు, కొందరు చిత్తాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ఉండేవారు, కొందరు నిత్యము ధ్యానపరులైన యోగులు, కొందరు పొగలు తాగేవారు, కొందరు సూర్యకిరణాలు ఆస్వాదించేవారు, కొందరు క్షీరపానం చేసేవారు, కొందరు గోసేవకులు, కొందరు రాళ్లతో కొట్టి భక్షించేవారు. చూడండి, రాళ్లతో కొట్టి భక్షించేవారట. కొందరికి దంతాలే రోళ్ళు రోకళ్ళు, కొందరు కిరణాలు ఆస్వాదించేవారు, కొందరు నురుగు తాగేవారట, కొందరు మృగాలతో పాటు సంచరించేవారు, కొందరు అశ్వత్థ ఫలాలు మాత్రమే తినేవారు, కొందరు నీటిలో శయనించేవారు, నీటిలో పడుకునేవారండి, కొందరు నారబట్టలు చర్మాలు ధరించినవారు, కొందరు మృగ చర్మాలు ధరించేవారు. కష్టకారణాలైన ఆయా నియమాలను పూరి తపోధరులైన వివిధ మునులను చూస్తూ ఆశ్రమంలో వీరందరినీ చూస్తూ వెళ్ళారండి. ఆయన ఆశ్రమానికి, ఏ ఆశ్రమానికి వెళ్ళారండి? ఈయన ఉపమన్యువు గారి ఆశ్రమానికి వెళ్ళారు. సుభూజితం దేవగణైర్మహాత్మభి శివాదివిర్భారత పుణ్యకర్మభి రరాజ తత్శాస్త్ర మండలం సదా దివీవ రాజన్ శశిమండలం యథా. రాజా భారత, నా ఆశ్రమ మండలం సర్వదా మహాత్ములై పుణ్యకర్మలైన శివాది దేవతలతో పూజింపబడుతూ ఆకాశంలో చంద్రమండలం వలె వెలుగుతుందట ఆ ఆశ్రమం. తీవ్రమైన తపస్సును ఆచరించే మహాత్ముల ప్రభావం వల్ల సాన్నిధ్యం కారణంగా అక్కడ ముంగీసలు పాములతో ఆడుకుంటున్నాయి. పాము ముంగీస ఎప్పుడూ కూడా దెబ్బలాడుకుని వైరం ఉంది.
పులులు జింకలతో మిత్రులే ప్రవర్తిస్తున్నాయట. ఆ ఆస్త్రో పదం శ్రేష్టం, సర్వపాణి ప్రాణి మనోహరం. వేదాంగవేత్తలైన బ్రాహ్మణోత్తములు వివిధ నియమాలతో ప్రఖ్యాతులై మహాత్ములైన ఋషులు దాన్ని సేవిస్తూ ఉన్నారు. ఆశ్రమంలో ప్రవేశిస్తూనే జటాచీరలు ధరించి సమర్థుడై తేజస్సుతో తపస్సుతో అగ్నివలే ప్రజ్వలిస్తున్న బ్రాహ్మణ శ్రేష్ఠుడిని చూశాను. ఆయన యువకుడు, ప్రశాంతుడు. శిష్యులు ఆయన్ను అనుసరించున్నారట. చక్కగా యవ్వనంగా ఉన్నారట, ఆయన ప్రశాంతంగా ఉన్నారట. శిరసా బంధమానం మాం ఉపబంజురభాషత స్వాగతం పుండరీకాక్ష సఫలాని తపాంతిన పూజ్యసి మాం ద్రష్టవ్యో ద్రష్టమిచ్చసి. నేను తలవాల్చి నమస్కరించాను ఆ ఉపమన్యువు గారికి. ఎవరు? కృష్ణుడండి. ఆ స్థితిలో నన్ను చూసి ఉపమన్యువు ఇలా అన్నట్టండి, పుండరీకాక్ష స్వాగతం, మా తపస్సులు సఫలమయ్యే వెళ్ళిన వాడు ఎవరండి? విష్ణువు, పుండరీకాక్షుడు. ఆ కృష్ణమూర్తి వెళ్ళాడు. వాళ్ళకి ఇంకా అంతకంటే ఇంకేం కాదు. తపస్సు దేనికోసం చేస్తారండి? ఏమీ లేకుండా మామూలుగా వచ్చేసారు. వాళ్ళ పుణ్యం ఎంత గొప్పదో. నీవు మమ్ము పూజిస్తున్నావు, చూడదగిన నీవే మమ్ము చూడగోరుతున్నావు. ఎంత విచిత్రమో చూడండి. పుణ్యం అంటే అలాగే ఉంటుంది. మనం ఎవరినైతే పూజిస్తామో వారు మన దగ్గరికి వస్తారు మనం చూద్దామని. మనం అందరూ ఎవరినైతే చూడదగిన వాడో ఆయన మన దగ్గర చూడడానికి వస్తాడండి. ఇది దేని వల్ల వస్తుందంటే తపస్సుల ప్రభావం వల్ల మాత్రమే వస్తుంది. తమహం ప్రాంజలిర్భూత్వ మృగభక్షి శ్రధాగ్నిషు ధర్మాత శిష్యవర్గేత సమపృత్యమనామయం. నేను చేతులు జోడించి మృగాలు, పక్షులు, అగ్నులు, ధర్మం, శిష్యవర్గం వీటి క్షేమాన్ని గురించి ఆయన్ని అడిగాను. ఎలా ఉన్నారు? కుశల ప్రశ్నలన్నీ కూడా వేశారు కృష్ణుల వారు ఉపమన్యు గారితో. తతో మాం భగవానః సామ్న పరమఫల్ వల్గున లస్యసే తనయం కృష్ణ ఆత్మతుల్యం అసంశయం. అప్పుడు ఆ భగవానుడు పరమ మధురంగా నన్ను అనునయిస్తూ ఇలా అన్నారట. చూడండి, ఉపమన్యువు గారిని భగవానుడు అంటున్నారు. కృష్ణ, నీతో సమానుడైన కుమారుని పొందగలవు, సంశయం లేదయ్యా. ఆయనకి తెలియదా అండి ఈయన ఎందుకు వచ్చారో? తప సుమహదాస్తాయ తోషయేసానీశ్వరం యహదేవ సపత్నీక సమాక్రీడత్యజోక్షజ. మహాతపస్సునారంభించి ఈశ్వరుడైన మహేశ్వరి సంతోషపెట్టు. అధోక్షజ, ఆయన ఈ పర్వతం మీదనే భార్యతో కలిసి క్రీడిస్తున్నాడు. ఎక్కడో లేడైనా ఈ కైలాస పర్వతం మీదే ఉన్నారు. నువ్వు ఆయన సంతోషపెట్టు అన్నట్టండి. ఇహైనం దైవత శ్రేష్టం దేవాస్తర్షిగణాపుర తపసా బ్రహ్మచర్యేణ సత్యేన చ దమేన చ తోషయిత్వా శుభాన్ కామాన్ ప్రాప్తవంతో జనార్దన దేవతాశ్రేష్ఠులైన మహేశ్వరుని ఇక్కడనే గతంలో దేవతలు, ఋషులు తపస్సుతో, బ్రహ్మచర్యంతో, సత్యంతో, జితేంద్రియత్వంతో సంతోషపెట్టి తమ శుభ మనోరథాలన్నీ కూడా పొందగలిగారు. తేజసాం తపసాం చైవ నిధిస్స భగవానిహ శుభాశుభాన్వితాన్ భావాన్ విసృజన్ సంక్షిపన్నసి ఆస్తే దేవ్య సదాచింత్య యం ప్రార్థిసి శత్రుహన్. శత్రుసూదన, నీవు ప్రార్థిస్తే నా శంకర భగవానుడు తేజస్సులకు తపస్సులకు నిధి. ఆయన తేజస్సుకు నిధి, తపస్సుకు నిధి. ఆయన ఆలోచనకు అందరివాడు. మన ఆలోచనలు ఎవరికి అందరూ. ఆయన శుభభావాలను సృష్టిస్తూ అశుభభావాలను సంహరిస్తూ పార్వతీదేవితో కలిసి ఇక్కడే ఉంటారు. హిరణ్యకశ్వర్యోభూత్ దానవో మేరుకంపన తేన సర్వామరైస్పర్యం సర్వాత్ ప్రాప్తం సమాద్భుతం. మేరువునే కంపింపజేసిన హిరణ్యకశిపుడనే దానవుడు ఉండేవాడు. ఆయన శివుని ద్వారా 10 కోట్ల సంవత్సరాల వరకు సర్వదేవాధిపత్యాన్ని పొందాడు. శివుడు వరం అది. అలాగే తస్యైవ పుత్రప్రవర మందారో నామ విశ్రుత మహాదేవ వరాశ్చక్రం వర్షాద్భుత మయోధయత్. ఆయన మేటి కొడుకు మందారుడన్న పేరు ప్రసిద్ధికిందివాడు. వాడు మహాదేవుని వరప్రభావంతో 10 కోట్ల సంవత్సరాల పాటు ఇంద్రుడితో పోరాడేటువంటి అంత బలం ఎవరి వల్ల వచ్చిందంటే పరమశివుడి వల్ల వచ్చింది. విష్ణోశ్చక్రం చదాఘోరం వజ్రమాఖండరస్య చ శీర్ష్ణం పురాభవత్తాత గ్రహస్యాంగేషు కేశవ. నాయనా కేశవ, గతంలో భయంకరమైన విష్ణు చక్రము, ఇంద్రుని వజ్రాయుధము ఆ మందారుడి శరీరం పై శిథిలమయ్యేట. అంటే వాటి ప్రభావం, సుదర్శన చక్ర ప్రభావం కూడా ఆ రాక్షసుడిని చంపడంలో విఫలమైందన్నమాట. ఇందువల్ల పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల. యత్తద్భవతా పూర్వం దత్తం చక్రం తవానగా
జరాంతరచరం హత్వా దైత్యం చ బలగర్వితం ఉత్పాదితం వృషాంకేన దీపజ్వలన సన్నిభం దత్తం భగవతా తుభ్యం దుర్దర్శం తేజసాద్భుతం. అనగా పూర్వకాలంలో నీటి లోపల సంచరిస్తూ బలగర్వితుడైన రాక్షసుని చంపి మహేశుడు నీకు చక్రాన్ని ఇచ్చాడు కదా. ఆ చక్రాన్ని విష్ణువుకి ఇచ్చినవాడు కూడా పరమేశ్వరుడే కదా. మండిపడుతున్న అగ్నితో సమానమైన ఆ చక్రాన్ని వృషధ్వజుడే స్వయంగా సృష్టించి నీకు ఇచ్చాడు. భగవద్దత్తమైన ఆ చక్రం అద్భుత తేజస్సు గలది, ఎదురు లేనిది. న సఖ్యం దృష్టమంజేన వర్జిత్వా పినాకినం సుదర్శనం భవత్యేకం భవేనోక్తం తదా తత్ సుదర్శనం తదా తస్య లోకే నామ ప్రతిష్ఠితం తజ్జీర్ణ భవత్తాత గ్రహస్యాంకేషు కేశవ. శివుడు తప్ప మరెవరూ దాన్ని చూడలేకపోయారు ఆ సుదర్శనాన్ని. అప్పుడు శివుడు ఇది సుదర్శనం చూడదగింది అవుతుంది అని ఆయన అన్నాడు. అప్పుడు అందరూ చూడగలిగారు. అప్పటి నుండి దానికి లోకంలో సుదర్శనం అన్న పేరు వచ్చింది. నాయన కేశవ, అటువంటి ఆ చక్రం మందారుణ్ణి ఏమీ చేయలేకపోయింది, శరీరాంతానికి శిథిలమైపోయింది. అంటే శివుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. గ్రహస్యాది బలంస్యాంగే వరదత్తశ్చ ధీమతః న శస్త్రాణి వహంత్యంగే చక్రభద్రశతాన్యపి. శంకరుడు ఆయనకు వరం ఇచ్చేట. ఏమని? ధీమంతుడు పరాక్రమశాలి అయినటువంటి ఆ గ్రహుని అంటే ఆ మందారం శరీరంపై చక్రాలు వజ్రాలు వంటి ఆయుధాలు 100 సరే పనిచేయవు. ఆర్ఘ్య మానస్య విబుధా గ్రహేణ సుబలీయస శివదత్తవరాన్ జగ్నుహు అసురేంద్రాన్ సురాభ్రసం. మహాబలశాలి అయినటువంటి గ్రహుని పీడనకు లోనై అంటే మందారం యొక్క పీడకలో దేవతలు కూడా శివుని ద్వారా వరం పొందిన ఆ రాక్షసేంద్రులను తీవ్రంగా సంహరించసాగారు. తుష్టో విద్యుత్ ప్రవస్యాభి త్రిలోకేశ్వరతాం దదౌ శతవర్షసహస్రాణం సర్వలోకేశ్వరో భవతు. ఇలాగే విద్యుత్ ప్రభుని తపస్సును మెచ్చి కూడా ఇంకో ఉదాహరణ. శంకరుడు ఆయనకు త్రిలోకాధిపత్యాన్ని ఇచ్చాడు. విద్యుత్ ప్రభునికి 1,00,000 సంవత్సరాల పాటు విద్యుత్ ప్రభుడు సర్వలోకాధిపతి అయ్యాడు. అది కూడా పరమశివుడి యొక్క వరం వల్ల. ఇవన్నీ కూడా ఉపమన్యువు గారు కృష్ణుడికి చెప్తున్నారు. విష్ణువు యొక్క వైభవం, శివుడి యొక్క వైభవం. మమైవానుచరో నిత్యం భవితాసీతి సాబ్రవీత్ తదా పుత్ర సహస్రాణం ఆయుతంచ తదౌ ప్రభు. ఎప్పుడూ నా అనుచరుడుగానే ఉంటావని చెప్పి కూడా వరమిచ్చాడు. అలాగే ఆ ప్రభువు విద్యుత్ ప్రభునకు 1,000,000 మంది కొడుకుల్ని కూడా అనుగ్రహించాడు. ఎప్పుడు నా అనుచరుడుగా ఉంటావని వరమిచ్చాడు. కుశద్వీపం చ స దదౌ రాజ్యేన భగవానజః తదా శతముఖో నామ ధాత్ర పుష్టో మహాసురః ఏన వర్షశతం సాగ్రం మాంసైర్హుతోలలః. పూజ్యుడైన అజుడు అంటే శివుడి యొక్క విద్యుత్ ప్రభులకు కుశద్వీపాన్ని రాజ్యంగా ఏలుకోమని ఇచ్చేటండి కుశద్వీపాన్ని. అలాగే బ్రహ్మ ఒకసారి శతముఖుడనే మహారాక్షసుని సృష్టించేట. ఆయన 100 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం తన మాంసాన్ని అగ్నికి ఆహుతి చేస్తూ ఉన్నట్టండి. మాంసం తీసి అగ్నిలో వేయడం. అలాగే తం ప్రాహ భగవాన్ స్తుష్ట కిం కరోమీతి శంకర తంపై శతముఖ ప్రాహ యోగో భవతమేద్భుత బలం చ దైవతశ్రేష్ట శాశ్వతం సంప్రయచ్చమే. దానితో ఆనందించిన శంకర భగవానుడు ఏం చేయమంటావు అని అడిగేటాడు భక్తపరాధీనుడైన. ఆ శతముఖుడు నాకు అద్భుత యోగం సిద్ధించాలి, దేవశ్రేష్ట శాశ్వతంగా నిలిచే బలాన్ని కూడా నాకిమ్ము అని కోరేటండి ఆ రాక్షసుడు. తదేతి భగవానాహ తస్య తత్ వచనం ప్రభు స్వయంభవ క్రతుశ్చాపి పుత్రార్థమభవత్పుర అవిశ్య యోగేనాత్మానం 3 వర్షశతాన్యపి తస్య చోపో దదౌ పుత్రాన్ సహస్రం క్రతుసంహితాన్. అలాగే ప్రభువైన శంకర భగవానుడు తన మాటలకు అంగీకరించేటండి. ఇలాగే స్వయంభూ కుమారుడైన క్రతువు గతంలో పుత్రుల కోసం 300 సంవత్సరాల పాటు యోగంతో తనను తాను పరమేశ్వరుని చింతనలో నిలిపాటండి. అప్పుడు శివుడు క్రతువు వంటి కొడుకులను 1000 మందిని అనుగ్రహించేటండి. ఆయన అనుగ్రహం అలా ఉంటుంది. యోగేశ్వరం దేవగీతం వేత్త కృష్ణన సంతయ యాజ్ఞవల్క ఇతి ఖ్యాతః ఋషి పరమధార్మిక ఆరాధ్య స మహాదేవం ప్రాప్తవానతరం యశః. కృష్ణ, దేవతలు కీర్తించే యోగేశ్వరుని మహేశ్వరుని నీ వెరుగుదు తెలుసు, సంశయం లేదు. నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? ఆయన కృష్ణుడు. యాజ్ఞవల్కుడైన ప్రసిద్ధి గల పరమధార్మికుడైన ఋషుడి మహాదేవుణ్ణి ఆరాధించి సాటిలేని కీర్తిని పొందాడు. అలాగే వేద వ్యాసశ్చ యోగాత్మ పరాశర సుతో ముని సోభి శంకర మహారాజ్య ప్రాప్తవానతరం యశః. పరాశర కుమారుడు యోగాత్ముడైన వేదవ్యాసముని కూడా శంకరుణ్ణి ఆరాధించి అసమానమైన కీర్తిని పొందాడు.
వాలకిల్య మగవత హ్యవజ్ఞాత పురాకిల తై క్రుద్ధైర్భగవన్ రుద్ర తపసా తోషితో హ్యభూత్. గతంలో వాలకిల్య మహర్షులు ఇంద్రుని పరాభవానికి గురయ్యారు. వారి కోపంతో రుద్రుని తపస్సుతో రుద్ర భగవాన్ని సంతోషపెట్టారు. అప్పుడు తాంశ్చాపి దేవత శ్రేష్ఠ ప్రాహ ప్రీతో జగత్పతి స్వపన్నం శోభహర్తారం తపసోత్పాదయిష్యద. దేవతాశ్రేష్ఠుడు జగత్పతి శివుడు వారి తపస్సుతో ప్రసన్నుడై మీరు తపస్సుతో గరుడుని పుట్టిస్తాడు. అంటే 1000 ఇంద్రుల యొక్క బలంతో పుడతాడు గరుత్మంతుడు. అది వాలకిల్య తపస్సు వల్ల పుట్టాడు. అటు అమృతాన్ని అపహరిస్తాడని వారికి మాట ఇచ్చాడు. మహాదేవస్య రోషాచ్చ ఆపో నష్టా పురాభవన్ తాస్య సప్తకపాలేన దేవీరణ్యా ప్రవర్తితా తతః పానీయమభవత్ ప్రసన్నే చిరంబకే భువి. గతంలో మహాదేవుని కోపం వల్ల నీళ్లు అదృశ్యమైపోయాయి. పరమశివుడు కోపం వచ్చి అప్పుడు దేవతలు సప్తకపాల యజ్ఞంతో వేరే జనాన్ని సృష్టించారు. రుద్రుడే సప్తకపాల యజ్ఞానికి అధిపతి. మరి ఎవరో కాదు, రుద్రుడే ఆ సప్తకపాలానికి యజ్ఞానికి కూడా అధిపతి. ఈ రీతిగా త్రినేత్రుడి ప్రసన్నతోనే లోకంలో నీరు నిలిచింది. అత్రేర్భార్యాభిభర్తారం సంత్యజ్య బ్రహ్మవాదిని నాహం తశ్చ మునేర్భూజో వసగాస్యాం కదంచన ఇత్యుక్తాస మహాదేవం ఆగచ్చ చరణం కిల. అత్రి భార్య అనసూయ, ఆమె బ్రహ్మవాదిని. ఆమెను భర్తను వీడి ఇక మరలా ఆయనకి ఎప్పుడు కూడా నేను లొంగను అని చెప్పి మహాదేవుని శరణం పొందిందట. చూడండి. నిరాహార భయాదత్రే 3 వర్షశతాన్యపి అసేత ముసలేష్వేవ ప్రసాదార్థం భవస్యత. అత్రిమునికి భయపడుతూ ఆమె నిరాహారంగా 300 సంవత్సరాలు పాటు శివుని అనుగ్రహం కోసం రోకళ్ళ మీదే శయనించిందటండి అనసూయ. ఈ కథ మీకు తెలియదు చాలామందికి. తామ బ్రవీ దశందేవ భవితా వై సుతస్తవ వినా భర్త్రాథ రుద్రేణ భవిష్యతి సంశయ వంశే తదైవ నామనాథు ఖ్యాతిం యాస్యతి చేప్సితాం. అప్పుడు మహాదేవుడు నవ్వుతూ ఆమెతో ఇలా అన్నట్ట, దేవి నా అనుగ్రహం వల్ల నీకు నీ భర్త అయిన రుద్రుడితో కలయిక లేకుండానే కొడుకు పుడతాడు, సంశయం లేదు. ఆ కొడుకు నీ వంశంలో నీ పేరుతున్న కోరుకున్నంత కీర్తిని పొందుతాడు. ఆయన వరం చూడండి. వికర్ణశ్చ మహాదేవం తదా భక్త సుఖావహం ప్రసాద్య భగవాన్ సిద్ధిం ప్రాప్తవాన్ మధుసూదన. అలాగే భగవానుడైన వికర్ణుడు కూడా భక్తులకు సుఖాన్ని కలిగించే మహాదేవుని ప్రసన్నం చేసుకుని సిద్ధిని పొందాడు. ఇవన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క మహత్యానికి చిహ్నాలు. సాకల్య సంసితాత్మావై నవవర్షశతాన్యపి ఆరాధయామాస భవం మనోయజ్ఞాన కేశవ. సాకల్యుడు కూడా మనస్సును నిగ్రహించి 900 సంవత్సరాల పాటు మనోయజ్ఞంతో శివుణ్ణి ఆరాధన చేశాడు. తంచాహ భగవాన్ స్తుష్ట గ్రంథకారో భవిష్యసి వత్సాక్షయాచతే కీర్తి త్రిలోక్యే వై భవిష్యతి. దానితో ఆనందించిన రుద్రభగవానుడు ఆయనతో ఇలా అన్నట్టు, వత్స నీవు గ్రంథకర్తవు కాగలవు, నీ కీర్తి 3 లోకాల్లోనూ కూడా అక్షయంగా నిలవగలదు. అక్షయించపురం చేస్తూ మహర్షిభిర్ అలంకృతం భవిష్యతి శ్రేష్ఠ సూత్రకర్త సుతస్తవ. నీ వంశం మహర్షులచే అలంకరింపబడి అక్షయమవుతుంది. నీ కుమారుడు ద్విజోత్తముడై సూత్రకర్త కాగలడు. సావర్ణిశ్చ విఖ్యాత ఋషిరాసీత్ కృతయుగే ఇహ దేన తపస్తప్తం 6 వర్షధాన్యద. కృతయుగంలో సావర్ణి అనే ప్రఖ్యాతి ఋషి ఉండేవాడు. ఆయన ఇహలోకంలో 600 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. తమాహ భగవాన్ రుద్రః సాక్షాత్ తుష్టోస్మి తేనగా గ్రంథ కుల్లోక విఖ్యాత భవితాశ్చ జరామరః. రుద్రభగవానుడు సాక్షాత్కరించి అనగా సంతోషించే నీవు గ్రంథకర్తవి విశ్వవిఖ్యాతునందగలవు, అజామరుడు కాగలవు అని వరం ఇచ్చారటండి. శక్రేణ పురాదేవ వారాణస్యాం జనార్దన ఆరాధితో భూద్భక్తేన దిగ్భాస భస్మగుంఠిత ఆరాధ్య స మహాదేవం దేవరాజం అవాప్తవాన్. జనార్దన, పూర్వకాలంలో ఇంద్రుడు భక్తిభావంతో వారణాసిలో దిగంబరుడు భూషితుడైన రుద్రుడిని ఆరాధించాడు. ఇంద్రుడు ఆ మహాదేవుని ఆరాధించి ఇంద్రుడు దేవరాజ పదవిని పొందాడు. నారదేనతో భక్త్యాశ్చో భవ ఆరాధిత పురా తస్య దుష్టో మహాదేవ జగో దేవ గురు తేజస తపసా కీర్త్యా త్వత్సమో న భవిష్యతి
గీతేన వాదితవ్యేన నిత్యం మామనియాశ్చసి. గతంలో నారదుడు భక్తితో ఈ భవుని ఆరాధించాడు పరమశివుణ్ణి. దానితో సంతోషించిన గురుస్వరూపుడు దేవగురువు అయిన మహాదేవుడు ఇలా అన్నారట. ఏమన్నారు? తేజస్సులో కాని, తపస్సులో కాని, కీర్తిలో కాని నీతో సమానమైన వాడు మరొకడు ఉండడయ్యా. గీతవాద్యాలతో నిత్యము నన్ను అనుసరించగలవు అని. మయాసి తదా దుష్ట దేవదేవ పురా విభో సాక్షాత్ ప్రతిపిస్తాత తచ్చాపి శృణు మాధవ. విభూ మాధవ నాయన, గతంలో పశుపతి అయిన ఆ దేవదేవుని నేను కూడా ప్రత్యక్షంగా చూశాను, అది కూడా విను. ఈయన ఉపమన్యుగా తన సొంత కథను కూడా చెప్తున్నారు. యదర్థం చ మయా దేవ ప్రేతేన తదా విభో ప్రబోధితో మహాతేజా తంచావి శృణు విస్తరం. విభు మహాతేజస్వేర ఆ దేవదేవుని నేను ఎందుకోసం ప్రయత్నపూర్వకంగా సంతోషింపజేశానో అది కూడా విను. నేను ఎందుకు పరమశివుడిని ప్రార్థన చేశాను, ఎందుకోసం పరమశివుడి కోసం తపస్సు చేశానో అది చెప్తాను విను. యదవాప్తం చ మే పూర్వం దేవదేవాన్ మహేశ్వరాత్ తత్సర్వం నిఖిలేనాజ్య కథయిష్యామి తేనఘ. అనగా గతంలో నేను దేవదేవుడైన మహేశ్వరు నుండి ఏం పొందానో కూడా అదంతా నీకు వివరంగా చెప్తాను విను. పురా కృతయుగే తాత ఋషిరాసీన్ మహాయసా వ్యాఘ్రపాదితి ఖ్యాత వేదాంగపారగ. నాయన, పూర్వం కృతయుగంలో వేదాంగపారగుడు మహాయశస్వి అయిన వ్యాఘ్రపాదుడు అనేటువంటి ఖ్యాతి వహించిన ఒక ఋషి ఉండేవారు. తస్యాహ మభవం పుత్ర ధౌమ్యశ్చాపి మమానుజ కస్యచిత్ పదకాలశ్చ ధౌమ్యేన సహ మాధవ ఆగచ్చమాశ్రమం క్రీడాన్ మునినాం భావితాత్మనాం. నేను ఆయనకు కొడుకును, ధౌమ్యుడు నా తమ్ముడు. మాధవ ఆపై కొంతకాలం తర్వాత ఒకసారి ధౌమ్యునితో కలిసి ఆడుకుంటూ పవిత్ర హృదయులైన మునుల ఆశ్రమానికి వచ్చాను. తత్రాభిమయా దృష్ట దుహ్యమాన పయస్విని లక్ష్యదంచమయా క్షీరం స్వాదుతో హ్యమృతోపమం. అక్కడ నేను పాలు పితుకుపడుతున్న ఒక ఆవును చూశాను. అమృతంతో సమానమైన రుచిగల పాలను నేను అక్కడ చూశాను. తతోహమపూర్వం బాల్యాత్ జననీమాత్మనస్తదా క్షీరోదర సమాయుక్తం భోజనం హి ప్రేక్షమే. ఆపై బాల్య చాపల్యం వల్ల నేను నాకు పాలన్నం పెట్టమని మా అమ్మని అడిగాను. చిన్న కుర్రాడు కదా, అమ్మని అడిగేట, నాకు పాలన్నం పెట్టమ్మా అని. అభావాచ్చేవ దుగ్ధశ్చ దుఃఖతో జననీ తదా తతపిష్టం తమాలోడ్య తోయేన సహ మాధవ అవయో క్షీరమిచ్చేవా స్పానార్థం సౌపానయత్. మాధవ, అప్పుడు పాలు లేనందువల్ల మా అమ్మ బాధపడి నీళ్ళలో పిండి కలిపి మనకు ఇవే పాలు అంటూ త్రాగటానికి తెచ్చి ఇచ్చింది. అదగవ్యం పయస్తాత కదాచిత్ ప్రాస్థితం మయా పిత్రాహం యుద్ధకాలే నీతో జ్ఞాతిపురం మహతు తత్ర సాక్షరతే దేవి దివ్యా గౌసురనందిని. ఆ తరువాత ఒకసారి నేను ఆవు పాలు తాగాను. దాయాదులు చేస్తున్న ఒక యజ్ఞానికి నేను తండ్రితో కలిసి ఓ ధనికుల ఇంటికి వెళ్ళాను. అక్కడ నేను దివ్య సురభి అయిన ఆవు పాలు ఇస్తుంటే చూశాను. సురభి తస్యాహం పయప్యేత్వా రసేన హ్యమృతోపమం జ్ఞాత్మా క్షీరగుణాంశేవ ఉపలభ్య హి సంభవం. అప్పుడు అమృతం వంటి రుచిగల ఆ పాలను త్రాగి నేను పాలగుణాలను, పాలు లభించే తీరును తెలుసుకున్నాను. అప్పుడు ఈయనకి పాలు ఎలా వస్తాయి, పాలు ఎంత బాగుంటాయి, ఆ రుచి ఏమిటి అనేది ఆయనకి తెలిసింది ఉపమన్యువు గారికి చిన్నప్పుడు. సచ పిష్టరస్తాత నమే ప్రీతి ముపావహతు తతోహ మబ్రూం భాగ్య జననీమాత్మనస్తదా. నాయన, ఆ పిండి నీళ్ళు నాకు ప్రీతిని కలిగించట్లేదు. అప్పుడు బాల్య చాపల్యంతో మా అమ్మతో ఇలా అన్నాను. అంటే కృష్ణుడితో చెప్తున్నాడు అన్నమాట, నాకు ఆ పిండి పాలు నచ్చలేదు. అందుకని మా అమ్మని నేను అడిగాను. ఏమని అడిగేట? నేదం క్షీరోదరం మాత యత్వం మే దత్తవస్యసి తతో మామబ్రవీనాత్మ మాత దుఃఖశోక సమన్విత పుత్రస్నేహాత్ పరిష్వజ్యా మూర్ధ్ని చాఘ్రయ మాధవ కుత క్షీరోదరం వత్స మునినాం భావితాత్మనాం వనే నివసతాం నిత్యం కందమూల ఫలాసినం. అమ్మ, నీవు నాకు ఇచ్చిన పాలన్నం నిజంగా పాలన్నం కాదు. అప్పుడు దుఃఖశోకాలకులోనైన మా అమ్మ మాధవ అంటే కృష్ణుడితో చెప్తున్నాడు, పుత్రవాత్సల్యంతో నన్ను కౌగిలించుకొని శిరస్సును ఆఘ్రాణించి వత్స పవిత్ర హృదయులమై నిత్యము కందమూలాలు తింటూ వనంలో నివసించే మనకు పాలు ఎలా దొరుకుతాయా అని అడిగింది. పాపం ఇంకా చేతకాక కొడుక్కి ఏమి చెప్పలేక అస్థితానాం నదీం దివ్యాం బాలకిల్యే నిషేవితం
కుతక్షీరం మనస్థానం మునినాం గిరివాసినాం. వారకిల్ని సేవించే దివ్య నదిని ఆశ్రయించి పర్వతాల్లోనూ వనాల్లో నివసించే మనకు పాలు ఎలా దొరుకుతాయి నాయన? పావనానాం వనాసానాం వనాశ్రమ నివాసినాం గ్రామ్యాహార నివృత్తానం ఆరణ్య ఫలభోజినాం. వనాల్లోనూ ఆశ్రమాల్లోనూ నివసిస్తూ గాలిలో నీళ్లను ఆహారంగా స్వీకరిస్తూ గ్రామాల్లో దొరికే ఆహారానికి దూరమై అడవిలో దొరికే వారిని తింటూ గడిపే మనకు పాలు ఎలా దొరుకుతాయి నాయన అంది. నాస్తి పుత్ర పయోరణ్యే సురభీగోత్రవర్జితే నదీకహ్వర శైలేషు తీర్థేషు విదేశ తపసా జపనిత్యానాం శివోన పరమాగతి. కుమార, ఇక్కడ సురభి సంతానం లేదు, అరణ్యంలో పాలు దొరకవు. నదీ తీరాల్లోనూ గుహల్లోనూ కొండల మీదనో వివిధ తీర్థాల్లోనూ నివేశిస్తూ తపస్సుతో నిత్యము జపతత్పరులమైన మనకు శివుడే పరమగతి. బిడ్డ, అవ్యయుడు స్థాణువు వరదుడు అయిన విరూపాక్షుని సేవించకుండా పాలన్నం కానీ సుఖాలు కానీ వస్త్రాలు కానీ ఎక్కడి నుండి వస్తాయి నాయన? తం ప్రపంచ సదావత్స సర్వభావేన శంకరం తత్ప్రసాదాచ్చ కామేభ్య ఫలం ప్రాప్సిసి పుత్రక. వత్స పుత్రక, సదా సర్వభావనతో ఆ శంకరుని శరణ కోరి ఆయన అనుగ్రహంతో కోరిన ఫలాన్ని పొందగలవు. జనన్యాస్తద్వచశ్రుత్తా తదా ప్రవృత్తి శత్రుహన్ ప్రాంజలి ప్రణతో భూత్వా ఇదమంబామచోదయన్. శత్రుశోధన, అమ్మ చెప్పిన మట్టి అంటే మళ్ళీ కృష్ణుడితో అంటున్నారు. అమ్మ చెప్పిన మాట విని అప్పుడే చేతులు జోడించి వినయంతో తల్లిని ఇలా అడుగుతూ ఒత్తిడి చేసేట. వినయంతోనే ఎలా దొరుకుతుంది ఆ పాలు, శివుణ్ణి ఎలా పూజించాలి ఈ మాట. కోయమంబ మహాదేవ సకదం చ ప్రసీదతి కుత్ర వా వసతే దేవ ద్రష్టవ్యో వా కథంచన. అమ్మ, ఈ మహాదేవుడు ఎవరమ్మా? ఎలా ప్రసన్నుడవుతాడమ్మా? ఆ దేవుని నివాసం ఎక్కడ, ఎలా చూడగలను అని అడిగేట. తుష్టితే వా కథం సర్వ రూపం తస్యత కీదృశం కథం జ్ఞాయ ప్రసన్నో వా దర్శయే జనని మమ. ఈశ్వరుడు ఎలా సంతోషిస్తాడమ్మా? ఆయన రూపం ఎటువంటిది, ఎలా తెలుసుకోవాలమ్మా, ఎలా ప్రసన్నం చేసుకోవాలమ్మా, ఆయన నేను ఎలా చూడగలనమ్మా అని అడిగేటండి. ఏ ముక్తా తదా కృష్ణ మాతామే సుతవత్సల మూర్ధన్యాఘ్రాయ గోవింద సభాష్పాకులలోచన ప్రమార్జంతి చగాత్రాణి మమమై మధుసూదన దైన్యమారంభ్య జర్ని యదా మాహ సురోత్తమ. గోవింద కృష్ణుడితో అంటున్నాడు, నేను ఎలా అడగగానే పుత్రవాత్సల్యం గల మా అమ్మ నా శిరస్సును ఆగ్రాణించింది, శిరస్సు ముట్టుకొని ముద్దు పెట్టుకుంది, ఆగ్రాణించింది. కన్నీటితో ఆమె కళ్ళు కలతపడ్డాయి. మధుసూదన, సురోత్తమ, అప్పుడు నా శరీరాన్ని తడుగుతూ మా అమ్మ దైన్యానికి లోనైరా అందటండి. పాపం తల్లి కదా, పాలు ఇవ్వలేకపోతున్నాన్ని. అంభోవాచ దుర్విజ్ఞేయో మహాదేవ దురాధారో దురంతక దురాబాధశ్చ దుర్గ్రాహ్య దుర్దృశ్యో శక్రదాత్మభి. అమ్మ అంటుంది, మనస్సులో అదుపులో లేని వారు ఆ మహాదేవుని తెలుసుకోవడం కష్టం నాయన. మనసుని అదుపులో ఉంచుకోవాలి. ఆయనను మనస ధరించడం అంత సులువేమీ కాదు, కష్టం. ఆ మార్గం కష్టభూయిష్టం, దాటరాని బాధలు ఉంటాయి. ఆయన్ని గ్రహించడం, చూడగలగటం చాలా కష్టం నాయన అని చెప్పింది అమ్మ. యస్య రూపాణ్యనేకాని ప్రబదంతి మనీషినః స్థానాని చ విచిత్రాణి ప్రాసాదశ్చాప్యనేకశః. ఆయన రూపాలు అనేకంగా ఉంటాయని ధీమంతులు చెబుతూ ఉంటారు. ఆయన స్థానాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన అనుగ్రహం కూడా అనేక విధాలుగా ఉంటుంది. కోహి తత్వేన తద్వేద ఈశస్య చరితం శుభం కృతవాన్యాని రూపాణి దేవదేవ పురాకిల క్రీడతే తదా సర్వః ప్రసీదతి యథా సవై. ఆ దేవదేవుడు గతంలో ఏ రూపాలు ధరించాడో, ఎలా ఈ నేల ప్రదర్శిస్తాడో, ఎలా అనుగ్రహిస్తాడో, శుభప్రదమైన ఈ ఈశ్వరతత్వాన్ని యథాతథంగా ఎవడు తెలియగలడు నాయన? హృదిస్థ సర్వభూతానాం స్వరూపో మహేశ్వరః భక్తానాం అనుకంపార్థం దర్శనం చదాశ్రుతం మునినాం భ్రువాతాం దివ్యం ఈశానచరితం శుభం. విశ్వరూపుడైనటువంటి ఆ మహేశ్వరుడు సర్వ ప్రాణుల హృదయస్థానంలో ఉంటాడు. భక్తులను అనుగ్రహించడానికి ఎలా దర్శనమిస్తాడో శుభప్రదమైన ఆ ఈశానుని దివ్య చరితాన్ని మునులు చెబుతూ ఉండగా నేను విన్నది విన్నట్లు చెబుతానందటండి. కృతవాన్యాని రూపాణి కథితాని దేవౌ కసైః అనుగ్రహార్థం విప్రాణాం శృణువత్స సమాపతః తానితే కీర్తయిష్యామి జన్మాంతం పరిపృచ్చసి. వత్స, బ్రాహ్మణులను అనుగ్రహించడానికి ఆయన ఏ రూపాలు ధరించారో వాటిని దేవతలు చెప్పారు. నీవు అడిగిన ఆ విషయాన్ని సంక్షిప్తంగా కొద్దిగా చెప్తాను విను. అంబోవాచ, మళ్ళీ అమ్మ చెప్తుంది కొడుక్కి. బ్రహ్మ విష్ణు సురేంద్రాణం రుద్రాదిత్యాస్వినామపి
విశ్వేశామపి దేవానాం వపుర్ధారయతే భవః. అమ్మ చెప్తుంది ఏమనిట, బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు, రుద్రుడు, ఆదిత్యుడు, అశ్వినులు, విశ్వేదేవుడు ఈ అందరి రూపాలని కూడా ధరించగలిగేటువంటి వాడు పరమశివుడు. ఇప్పుడు ఆలోచించండి. నరాణాం దేవనారీణాం తదా ప్రేత పిశాచయో కిరాత శబరాణాం చ జలదానామనేకసః కరోతి భగవాన్ రూపం ఆటవ్య శబరాణ్యపి. పురుషులండి, దేవకాంతలు, ప్రేతాలు, పిశాచాలు, కిరాతులు, శబరులు, అనేక జలజంతువులు, అటవికులైన బోయవారు ఈ రూపాలన్నింటినీ ధరించగలటువంటి భవుడు అంటే పరమాశంకరుడు. కూర్మో మత్స్య సదా శంకః ప్రభాలాంకురభూషణ యక్ష రాక్షసర్పాణం దైత్యదానవయోరపి. వపుర్ధారయితే దేవ భూజశ్చ బిలవాసినాం. కూర్మం, మత్స్యం, శంఖం, చివురులతో మొదలు మొలకత్తులతో శోభించే వసంతం, యక్షులు, రాక్షసులు, పాములు, దైత్యులు, దానవులు, పాతాళవాసులు ఈ రూపాలన్నీ కూడా పరమశివుడు ధరించగలడు. వ్యాఘ్రసింహమృగానాం చ తరక్షైక్షపతత్రిణాం ఊలూకస్వ శృగాలానాం రూపాన్ని కురుతేపి చ. పులి, సింహం, జింక, శివంగి, ఏనుగు, ఎలుగుబంటి, గుడ్లగోబ, కుక్క, నక్క ఈ రూపాలన్నింటినీ కూడా ధరించగలిగేవాడు పరమశివుడు. హంసకాక మయూరాణం కుకలాసక సారసాం రూపాణి చ బలాకానాం రుద్ర చక్రాంగయోరపి కరోతి వాస రూపాణి ధార్యత్యు పర్వతం గోరూపంచ మహాదేవ హస్యస్త్రోష్ట్ర జరాకరాకృతి. హంస, కాకి, నెమలి, ఊసరవల్లి, బెగ్గురపక్షి, కొంగ, గద్ద, చక్రవాకం ఈ రూపాలను కూడా ధరించగలిగేటువంటి వాడు భవుడు అంటే పరమశివుడు. పర్వతం, గోవు, ఏనుగు, గుర్రం, గుంటె, గాడిద ఈ రూపాల్లో కూడా ఉంటాడు. ఆయన అన్ని రూపాలు ఆయనవే, అన్ని రూపాల్లోనూ ఆయన ఉన్నాడు. సార్ధోర రూపశ్చ అనేక మృగరూపదృక్ అండజానాం చ దివ్యానాం బహుర్ధారైతే భవః. మేకా, పులి రూపంలో కూడా ఆయన ఉంటాడు. అనేక మృగరూపాలను ధరిస్తాడు. ఆ భవుడు దివ్యపక్షుల రూపాన్ని కూడా ధరిస్తాడు. దండి, ఛత్రీచ కుండీత ద్విజానాం ధారణస్తదా షణ్ముఖో వై బహముఖః త్రినేత్రో బహుశీర్షకః. ద్విజలక్షణాయన దండాన్ని, గొడుగుని, కమండలాన్ని ధరిస్తాడు. షణ్ముఖుడుగా ఉంటాడు, బహుముఖుడుగాను ఉంటాడు. ఆయన త్రినేత్రుడు, ఆయన చాలా తలలు కూడా ధరిస్తాడు. అనేక కటిపాదశ్చ అనేకోదర వక్త్రదృక్ అనేక పాణిపార్శ్వశ్చ అనేక గణ సంవృత. అనేక పాదాలు, అనేక కటి ప్రదేశాలు, అనేకోదరాలు, అనేక ముఖాలు, అనేక హస్తాలు, అనేక పార్శ్వాలు అనేకం ఉంటాయి. అనేక పార్శ్వద గణాలు కలిగి ఆయన చుట్టూ ఉంటాయిటండి. అలా ఉంటాయిట. ఋషి గంధర్వ రూపశ్చ సిద్ధచారణ రూపదృక్ భస్మ పాండురగాత్రశ్చ చంద్రార్థ కృతభూషణ. ఋషులు, గంధర్వులు, సిద్ధులు, చారణులు వీరి రూపాలను కూడా ఆయన ధరిస్తాడు. ఆయన శరీరం బూడితో తెల్లగా ఉంటుంది. అర్ధచంద్రుడు ఆయనకు ఆభరణం. అనేక రావ సంగుష్ట చానేక స్తుతి సంస్కృత సర్వభూతాంతక సర్వ సర్వలోక ప్రతిష్ఠిత. ఆయన దగ్గర అనేక ఘోషలు వినిపిస్తూ ఉంటాయట. ఆయన అనేక స్తోత్రాలతో స్తుతిస్తూ ఉంటారటండి. సర్వ ప్రాణులను సంహరించేది కూడా ఆయనే, లయకారకుడు. సర్వస్వరూపుడు తానే, సర్వలోక ప్రతిష్ఠుడు తానే, సర్వలోకాంతరాత్మాచ సర్వగ సర్వాజ్యపి సర్వత్రా భగవాన్ గేహ హృదిస్థ సర్వదేహినాం. సర్వలోకాలకు అంతరాత్మ ఆయనే. ఆయన సర్వవ్యాపి, సర్వవాది. ఈ భగవానుడే అన్ని తావుల్లోనూ సర్వప్రాణుల హృదయాల్లోనూ కూడా ఉంటాడని గ్రహించాలి. యోహియం కామయేత్ కామం యస్మిన్నధ్యేచ్చతే పునః తత్సర్వం వేతి దేవే సహ తం ప్రపంచ యదీచ్చతి. ఎవరు ఏ కోరిక కోరుతున్నారో, ఎవరు దేనికోసం పూజిస్తున్నారో అదంతా కూడా ఆ దేవదేవునికి తెలుసు. నీకు ఏదైనా కావాలంటే ఆయన్ని శరణవేడు. నందతే కుప్పితే చాపి తదా హుంకారయత్యపి చక్రి సూరి గదా పాణి ముసిరి ఖడ్గ పట్టిసి. ఆయన ఆనందిస్తాడు, కోపిస్తాడు, హుంకరిస్తాడు కూడా. ఆయన చక్రాన్ని, శూలాన్ని, గదని, రోకలిని, కత్తిని, పట్టిసాన్ని చేతబట్టుంటాడు. భూధరో నాగమౌంజీచ నాగకుండల కుండలి నాగయజ్ఞోపీతీచ నాగ చర్మోత్ఫరక్షద. ఆయన భూధరుడు అంటే ఆదిశేషువు. ఆదిశేషువు కూడా ఆయనే. పాములే ఆయన మౌంజి, పాములనే కుండలాలుగా ధరించిన కుండలి తాను. పామే ఆయన గంధ్యం, నాగచర్మాన్ని ఆయన ఉత్తరీయంగా ధరిస్తాడు. హసతే గాయతే చైవ నృత్యతే మనోహరం వాదయత్యపి వాద్యాన్ని విచిత్రాన్ని గణైర్గత. గణాలతో కూడా ఆయన నవ్వుతాడు, మనోహరంగా నృత్యం చేస్తాడు. ఆయన విచిత్ర వాద్యాన్ని వాయిస్తాడు.
వల్గతే ధృంపతే చైవ రుదతే రోదయత్యపి ఉన్మత్తరూపంచ భాషతే చాపి సుస్వర. ఆయన గెంతుతాడు, ఆవులిస్తాడు, ఏడుస్తాడు, ఏడిపిస్తాడు. ఒక్కొక్కసారి పిచ్చివారి వలె మత్తెక్కిన వారి వలె మాట్లాడుతాడు, ఒక్కొక్కసారి సుస్వరంగా పలుకుతాడు, మధురంగా పలుకుతాడు. అతీవ హసతే రౌద్ర త్రాసయన్ నైవైజ్జనం జాగర్తి చైవ స్వపితి దృంభతే చ దాసుకం. కళ్ళతో జనాన్ని భయపెడుతూ పరమ భయంకరంగా నవ్వుతాడు, మేల్కొని ఉంటాడు, నిద్రిస్తాడు, సుఖంగా ఆవులిస్తాడు. జపతే జప్యతే చైవ తపతే తప్యతే పునః దదాతి గృహ్ణాతి యుంజతే జాయితే పిచ. జపం చేస్తాడు, జపించబడతాడు, తపిస్తాడు, తన గురించి తపస్సు చేయబడతాడు, ఇస్తాడు, స్వీకరిస్తాడు, యోగ ధ్యానాలు ఆచరిస్తాడు. వేదీ మధ్యే దాయూపే గోష్ఠ మధ్యే హుతాసనే దృశ్యతే చాపి బాలో వృద్ధో యువా తదా. యజ్ఞనేది మధ్యలో యూపస్తంభంలో గోశాలలో అగ్నిలో కనిపిస్తాడు. బాలుడుగా, వృద్ధుడుగా, యువకుడుగా కూడా కనిపిస్తాడు. క్రీడతే ఋషికన్యాభి ఋషిపత్రీభిరేవచ ఊర్ధ్వకేశో మహాశేప నగ్నో వికృతలోచన. ఋషిపత్రికల్లోనూ ఋషిపత్రుల్లోనూ కూడా క్రీడిస్తాడు. ఆయన ఊర్ధ్వకేశుడు, మహాశేపుడు, దిగంబరుడు, వికృతలోచనుడు. గౌరశ్యామస్తదా కృష్ణ పాండురో ధూమరోహిత వికృతాక్షో విశాలాక్ష దిగ్వాస సర్వవాపక వాసక. ఒకప్పుడు పచ్చగా ఉంటాటండి, ఒకప్పుడు శ్యామల వర్ణంతో ఉంటాడట, ఒకప్పుడు నల్లగా ఉంటాడట, ఒకప్పుడు తెల్లగా ఉంటాడట, ఒకసారి పొగబలే ఎర్రగా కనిపిస్తాడటండి. ఈ విధంగా ఆయన వికృత నయనుడు, విశాల నయనుడు, దిగంబరుడు, సర్వవ్యాపకుడు. ఆ రూపం ఎక్కడుందండి? అన్ని రూపాల్లోనూ ఉన్నది ఆయనే. అరూపస్యాద్య రూపస్య అతిరూపాద్య రూపిణ అనాద్యంత మతిశ్యాంతం వాచ్యతే కోశ్చ తత్వద. ఆయన రూపరహితుడు, తన రూపమే ఆది కారణం. ఆయన రూపాతీతుడు, అంటే ఆది రూపుడు కూడా ఆయనే. అజుడైన ఆయన అద్యంతరహితుడు. ఆయన వాస్తవ రూపాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు, ఎవ్వరూ కూడా తెలియదు. హృది ప్రాణో మనోజీవ యోగాత్మ యోగ సంచిత జ్ఞానం తత్పరమాత్మ చ భావగ్రాహ్యో మహేశ్వర. హృదయంలోని ప్రాణం, మనస్సు, జీవుడు ఆయనే. యోగస్వరూపుడు, యోగి, ధ్యానం, పరమాత్మ ఆయనే. ఆ మహేశ్వరుని భక్తిభావంతోనే గ్రహించగలం తప్పించి మామూలుగా చూడగలమంటే ఆయన కనిపించడు. వాదకో గాయనశ్చైవ సహస్ర శతలోచన ఏ ఒక వక్త్రోద్విభక్త్రశ్చ త్రివక్త్రోరేక వక్త్రక. వాద్యాలు వాయించేవాడు ఆయనే, గాయకుడు ఆయనే, లక్షల కళ్ళు ఆయనకుంటాయి. ఆయన ఏకముఖుడు, ద్విముఖుడు, త్రిముఖుడు, అనేకముఖుడు కూడా. తద్భక్తస్తద్గతో నిత్యం తన్నిష్టస్తత్పరాయణ భజపుత్ర మహాదేవం తత ప్రాప్స్యసి చేప్సితం. కుమార, ఆయనపై భక్తితో నిత్యము, ఆయనపై ఆసక్తితో, ఆయనపై మనస్సు నిలిపి తత్పరాయణుడవై ఆ మహాదేవుని ఆరాధించు, అప్పుడు కోరినది నువ్వు పొందగలవు అని చెప్పి అమ్మ చెప్పిందండి. జనన్యాస్తత్పథశ్రుత్వా తదా ప్రవృత్తి శత్రుహన్ మమ భక్తిర్మహాదేవే నైష్టికీ సమపంచత. శత్రుసూదన అంటే మళ్ళీ కృష్ణుడితో అంటున్నారు ఉపమన్యువు గారు. తల్లి చెప్పిన మాటలు విని అప్పటి నుండి మహాదేవునిపై నాకు స్థిరభక్తి కలిగింది. తతోహం తప ఆస్థాయ తోషయామా శంకరం ఏకం వర్షసహస్రంతో నామాంగుష్టాగ్రవిష్టిత. అప్పుడు నేను తపస్సు చేసి శంకరుణ్ణి సంతోషపెట్టాను. ఎడమకాలి బొటను వేలుపై నిలిచి 1000 సంవత్సరాలు తప్పించేయండి. ఆ బాలుడు, ఆ చిన్నవాడు ఆ పరమశివుడి కోసం బొటను వేలు నేలపై పెట్టి నిలుచుకొని 1000 సంవత్సరాలు తపస్సు చేశారటండి. ఏకం వర్షసంచేవ ఫలాహార స్తదోభవం ద్వితీయం శీర్ణపర్ణాసి తృతీయం చాంబవోజన. 100 సంవత్సరాల పండ్లను ఆహారంగా తీసుకున్నాను, 200 సంవత్సరాలు పండుటాకులు తిన్నాను, 300 సంవత్సరాలు నీటిని ఆహారంగా భుజించాను. శతాని సప్తశైవాహం వాయుభక్షస్తదాభం ఏకం వర్ష సహస్రంతో దివ్యమారాధితోమయ. అప్పుడు 700 సంవత్సరాల పాటు గాలిని భుజిస్తూ గడిపాను. ఇలాగా 1000 సంవత్సరాలు ఆయన్ను ఆరాధించారు. తతస్తుష్టో మహాదేవ సర్వలోకేశ్వర ప్రభు ఏకభక్తి ఇది జిజ్ఞాసాం కురితే తదా. దానితో ప్రభువు లోకేశ్వరుడైనటువంటి మహాదేవుడు ఆనందించి నా అనన్య భక్తిని గ్రహించి అప్పుడు నన్ను పరీక్షింపసాగాడండి. శక్ర రూపం సకృత్వాతు సర్వైర్దేవగణైర్పుత సహస్రాక్షస్తదా భూత్వా వజ్రపాణిర్మహాయుషా
సర్వదేవగణాలు తన చుట్టూ నిలిచిన ఇంద్రరూపాన్ని ధరించాడండి. సహస్రాక్షుడిగా వజ్రపాణిగా మహాయశస్వి రూపొందాడు. ఆయన పరీక్షించి ప్రత్యక్షమయ్యుతున్నట్ట. ఇంద్రుడిగా ప్రత్యక్షమయ్యేట ముందు సుధావదాతం రక్తాక్షం స్తబ్ధకర్ణం మదోత్కటం అవేష్టితకరం ఘోరం చతుర్దంశం మహాగజం సమాస్థితస్థ భగవాన్ దీప్యమాన స్వతేజస ఆజగామ కిరీటీతు హారకేయూరభూషిత. ఆ ఇంద్రభగవానుడు ఐరావతాన్ని ఎక్కి వచ్చాడు. అది అమృతం వలె తెల్లగా ఉంది. ఎర్రని కళ్ళతో నిక్కపొడుచుకున్న చెవులతో ముడిచిన తొండంతో 4 దంతాలతో వదవత్తమై మహాభయంకరంగా ఉంది. ఆయన కిరీటాన్ని హారకేయురాలను అలంకరించుకుని తన తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చేటండి. పాండురేణాతపత్రేణ ధ్రీమాణేన మూర్ధని సేవ్యమానో అప్సరోభిశ్చ దివ్య గంధర్వనాదితై. తలపై తెల్లని గొడుగును ధరించేట. అప్సరసలు ఆయన్ను సేవిస్తున్నారట. దివ్య గంధర్వనాదాలు వినిపిస్తున్నాయి. తతో మామాహ దేవేంద్ర తుష్టస్థేహం ద్విజోత్తమ వరం వృణీష్వ మత్తత్వం ఎత్తే మనసి వర్తతే శక్రస్య తువచశ్రుత్వా నాహం ప్రేత మనాభవం అబ్రువంశత్తదా హృష్టో దేవరాజుదం వచ. అప్పుడు దేవేంద్రుడు, ద్విజోత్తమ, నేను నీ తపస్సుతో ఆనందించాను. నీ నుండి నీ మనస్సులో ఉన్న వరాన్ని కోరుకో అని నాతో అన్నట్టండి. ఇంద్రుని మాట విని నేను ఆనందించలేదు. అప్పుడు పైకి ఆనందాన్ని ప్రకటిస్తూ దేవరాజుతో ఇలా అన్నాను. నాహం తత్తో వరం కాంక్షే నాణ్యస్మాదపి దైవత మహాదేవాదుతే సౌమ్య సత్యమేత బ్రవీమితే సౌమ్య. ఇంద్రుడా, నేను మహాదేవుని గురించి తప్ప నీ నుండి కానీ మరే దేవతల నుండి కానీ వరాన్ని ఆకాంక్షించడం లేదు. నీకు సత్యం చెప్తున్నాను స్వామి అన్నట్టండి. సత్యం సత్యం హినః శక్ర వాక్యమేత సునిశ్చితం నా యన్మహేశ్వరం ముక్త్వా కథాన్యామరోచతే. ఇంద్ర, ఈ మాట సత్యం. సత్యమే కాదు, నిశ్చయం కూడా. నేను తీసుకోను ఇంకా ఎవరి దగ్గర నుంచి వరాలు. మహేశ్వరుని గురించి తప్ప మరే ఇతర కథ కూడా నాకు రుచించదయ్యా. పశుపతి వచనాద్భవామి సజ్జ కృమిరధన తరోప్యనేక శాఖ. ఆ పశుపతి వరప్రసాదజామే త్రిభువన రాజ్య విభూతిరప్యనిష్ట. పశుపతి మాటతో కృమిని లేదా చాలా కొమ్మలు గల చెట్టునైనా అవుతాను. త్రిమామంట అవుతాను, కొమ్మలు గల చెట్టునవమన్నా అవుతాను. కానీ పశుపతి కాని వారి వరప్రసాదంతో నాకు త్రిలోకాధిపత్యం కూడా వద్దు. త్రిలోకాధిపత్యం కూడా నాకు వద్దు. ఇంకెవరిచ్చినా నాకు పశుపతి వచ్చి ఒరే నాన్న చెట్టుగా పడి ఉండరా అంటే అలాగే చెట్టుగా పడి ఉంటాను తప్ప నాకు త్రిలోకాధిపత్యం కూడా వద్దు ఎవరిచ్చినా సరే. జన్మ స్వభాగ మధ్యేపి మేస్తు హరచరణ బంధన రథస్య మా వాణీశ్వర భక్తో భవానీ భవే నాభిశక్రస్య. శివుని పాదారవిందాలపై ఆసక్తితో చండాలుల మధ్యనైనా నేను జన్మిస్తాను. శివుడిని పూజిస్తారంటే చండాల మధ్యలో నేను జన్మిస్తాను. ఈశ్వరారాధన లేకపోతే ఇంద్రభవనంలో కూడా నేను ఉండను, నాకు అక్కర్లేదు. వాయువంబు భుజోపిసతో నరస్య దుఃఖక్షే కుతస్తస్య భవతి సురాసుర గురౌ యశ్చన విశ్వేశ్వరే భక్తి. వాయుభక్షకుడై జరభక్షకుడై ఉన్న సురాసుర గురువైన విశ్వేశ్వరునిపై భక్తి లేని నరునకు దుఃఖనాశం ఎలా కలుగుతుంది? ఇంకెందుకయా విశ్వేశ్వరుని భక్తి లేని జన్మ ఎందుకు అంటున్నాడు. అలమన్యావిస్తేషాం కదవిరప్యన్య ధర్మయుక్తాభి ఏషాన్న క్షణమపి రుచితో హరచరణ స్మరణ విచ్ఛేద. క్షణకాలమైన శివచరణ స్మరణ వియోగాన్ని ఇష్టపడిన వారికి అన్యధర్మాలతో కూడిన ఇతరేతర కథలన్నీ అనవసరమయ్యా. మిగతావన్నీ నాకు అనవసరం. హరచరణ నిరతమతినా భవితవ్య మనార్జనం యుగం ప్రాప్య సంసార భయం నా భవతి హరిభక్తి రసాయనం పియత్వా. రుజత్వం లేని కలియుగంలో పుట్టిన శివచరణాలపై మతి నిలిపియే ఉండాలి. అంటే ధర్మత్వం లేనటువంటి కలియుగంలో పుట్టిన శివభక్తి రసాయనాన్ని త్రాగితే సంసార భయం అనేది ఉండదు. దివసార్థం వా ముహూర్తం వా క్షణం నవం నా హ్యరబ్ధ ప్రసాదస్య భక్తిర్భవతి శంకరే. శివుని అనుగ్రహం లేకపోతే ఒకరోజు కానీ ఒక పూట కానీ ముహూర్తం కానీ క్షణకాలం కానీ లవకాలం కానీ శంకరునిపై భక్తి కుదరదు. భక్తి కుదిరింది అంటే పరమశివుడి యొక్క అనుగ్రహం ఉన్నట్టే. అపీ కీటపతంగోవా భవేయం శంకరాజ్ఞయ నతు శక్రత్వయా దత్తం త్రైలోక్యవికామయే స్వాపి మహేశ్వర వచనాత్ భవామి నహీన పరక్కామ. త్రిదశ గణరాజ్యపి ఖలు
నేత్యామ్య మహేశ్వరాజ్ఞప్తం. ఇంద్ర, శంకరుడు ఆదేశిస్తే పురుగునైనా పక్షినైనా కాగలను. మరి నువ్వు పురుగుగా ఉండరా బాబు అంటే ఉంటాను. శంకరుడు ఆదేశిస్తే నీవిస్తే 3 లోకాలైనా నేను కోరుకోను. మహేశ్వర పత్రంతో కుక్కనైనా అవుతాను, కుక్కగా పుట్టి ఉండమన్నా ఉంటాను మహేశ్వరుడు చెప్తే. కానీ అదే నా తీవ్రకాంక్ష. మహేశ్వరుడు ఆజ్ఞాపించకపోతే, మహేశ్వరుడు కాని వాడు ఎవరు ఆజ్ఞాపించినా సరే స్వర్గలోక రాజ్యమైనా నాకు ఇష్టపడదు. నా నాకపృష్టం నచ దేవరాజ్యం న బ్రహ్మలోకం నచ నిష్కలత్వం న సర్వకామా నకిలాన్ వృణోమి హరశ్చ దాసత్వమహం వృణోమి. నాకు స్వర్గలోకం అవసరం లేదు, దేవరాజ్యం అక్కర్లేదు, బ్రహ్మలోకం కానీ నిర్గుణ బ్రహ్మ సాయుధ్యం కానీ అవసరం లేదు. ఇతర కామలు ఏవైనా సరే నేను కోరుకోను. శివుని దాస్యం చేయడం మాత్రమే నేను వరిస్తాను. యావత్ శశాంక ధవలామల బద్ధమౌలి న ప్రీయతే పశుపతి భగవాన్ మమేశ తావజ్జరామరణ జన్మ శతాభిఘాతై దుఃఖాని దేవహితాని సముద్వహామి. తెల్లగా నిర్మలంగా ఉన్నటువంటి అర్ధచంద్రుడనే కిరీటాన్ని తలదార్చిన స్వామి, నా స్వామి శంకర భగవానుడు ప్రీతి వందేదాకా వార్ధక్యం, మరణం, జనం అనే 100 దెబ్బలు తిని దేహదారులకి విధించిన దుఃఖాలను మోస్తాను. నా శంకరుడు నన్ను ఎప్పుడు కరుణించే వరకు ఇలాగే ఉంటాను. దివసకర శశాంక వహ్నిదీప్తం త్రిభువన సారమసారమాజ్యమేకం అజర మమరమ ప్రసాద్య రుద్రం జగతి పుమా నిహకో లభతే శాంతిం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీరిని కన్నుడుగా దాల్చి ప్రకాశిస్తూ త్రిభువన సారరూపుడై, సారరహితుడై, ఆద్యుడై, అద్వితీయుడై, అజరుడు, అమరుడైన రుద్రుని ప్రసన్న చేసుకునలేకపోతే ఏ మనిషి ఈ లోకంలో శాంతిని పొందగలడు? ఇది రామజన్మ భూయో భవతి మదీయై పునర్దోషై తస్మిన్ జన్మని భవేన్మేక్షయా భక్తి. ఒకవేళ నా దోషాల కారణంగా పదే ఈ లోకంలో జన్మింపవలసి వచ్చినా ఆ జన్మంలో కూడా నాకు శివునిపై అక్షయ భక్తి ఉండాలి. శక్రవాచ. అప్పుడు శక్రుడు అంటున్నట్ట, కా పునర్భవే హేతు ఈసే కారణే ఏది సర్వాదృతేన్యస్మాత్ ప్రసాదం నాభికాంక్షసి. అప్పుడు అన్నట్ట, నీవు శివుడి నుండి తప్ప ఇతరుల నుండి అనుగ్రహాన్ని కోరటం లేదు. అసలు కారణానికే కారణుడైన ఆ జగదీశ్వరుని అస్తిత్వంలో ప్రమాణమేమిటి అని అడిగాడండి. సదసత్ వ్యక్తమవ్యక్తం యమాహో బ్రహ్మవాదిన నిత్యమేకమనేకం చ వరం తస్మాత్ ప్రణీమహే. ఉపమన్యువు గారు అంటున్నారటండి ఇంద్రుడు అడిగిన ప్రశ్నకి. బ్రహ్మవాదులు ఎవరిని సత్తుగాను అసత్తుగాను, వ్యక్తునిగాను అవ్యక్తునిగాను, నిత్యునిగాను అద్వితీయునిగాను, అనేకునిగాను చెప్తుంటారో ఆయన నుండి వరాన్ని కోరుతున్నాను. పరమశివుడు అంటది, అనాది మధ్య పర్యంతం జ్ఞానైశ్వర్యమచించితం ఆత్మానం పరమం యస్మాత్ వరం తస్మాత్ హృణీమహే. ఆది మధ్యాంతరహితుడు, జ్ఞాన సంపన్నుడు, అచించుడు, ఈ కారణాలతో ఎవరిని పరమాత్మగా చెప్తున్నారో ఆ పరమాత్మ నుండి నేను వరాన్ని కోరుతున్నాను. ఐశ్వర్యం సకలం యస్మాత్ అనుత్పాదితమవ్యయం అబీజాత్ బీజ సంభూతం వరం తస్మాత్ గృణీమహే. మహాదేవుని సకలైశ్వర్యము నిత్యసిద్ధం, అక్షయం. ఆయన కారణరహితుడు, సర్వకారణాలకు ఆయనే బీజం కాబట్టి ఆయన నుండి వరాన్ని కోరుతున్నాను అంటే ఇంద్రుడు ప్రమాణం అడిగాడు కాబట్టి చెప్తున్నాడు మాట. తమసః పరమం జ్యోతి తపస్వద్ధృత్తినాం పరం యం జ్ఞాత నావశోచంతి వరం తస్మాత్ గృణీమహే. అజ్ఞానాంధకారానికి పైన జ్ఞాన జ్యోతి స్వరూపుడు ఆయన. తాపసుల కన్నా పరమ తపస్సుర ఆయన. అర్థమైతే శోకమే ఉండదు. ఆయన నుండి వరం కోరుతున్నాను. భూతభావన భావజ్ఞం సర్వభూతావిభావనం సర్వగం సర్వదం దేవం పూజయామి పురందర. పురందర, ప్రాణుల పుట్టుక వాటి భావాలు తెలిసిన వాడాయన. సర్వ ప్రాణులకు లయకారకుడు ఆయన. సర్వవ్యాపి, సర్వదాత. ఆ దేవుణ్ణి పూజిస్తున్నాను అని చెప్పి అన్నారట. ఇక్కడికి ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. వచ్చేది మరో ఎపిసోడ్లో చెప్పుకుందాం. హరి ఓం. శ్రీకృష్ణార్పణమస్తు.